హాయ్ అండి. వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ ఫ్రైని ఇలా చేసి పెట్టారంటే మటన్ తినని వాళ్ళు కూడా తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ మటన్ ఫ్రై చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చింది. నేను ఒక ½ కేజీ మటన్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పక్కన పెట్టాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి 3 లవంగాలు, 1 ఏలక, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనము మటన్ వేసుకోవాలి. మనము మటన్ను ఈ విధంగా ఉడికించుకోవడం వలన మటన్ ముక్క అనేది చాలా రుచిగా ఉంటుంది. డైరెక్ట్గా వాటర్ వేసి మటన్ ఉడికించుకోవడం వలన మటన్ ముక్క అనేది చాలా చప్పగా ఉంటుంది. మటన్ వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 minutes దాకా ఈ మటన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ మరీ ఎక్కువగా వేయద్దు. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ కొద్దిగా లేతగా ఉన్నదైతే కొంచెం తొందరగానే ఉడుకుతుంది. అలాగే నేను మటన్ ముక్కలు కూడా పెద్దవిగానే వేసాను. మీకు ఇంత సైజులో వద్దనుకుంటే మటన్ ముక్క చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనము మూత తీసి చూస్తే మనకు మటన్ ముక్క చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మటన్ ఫ్రై తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను వాటర్తో సహా వేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా మీకు సరిపోకపోతే ఇప్పుడు కారం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ముందుగా వేసిన కారమే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మటన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ ఫ్రై ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. అంతే, మటన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. ఈ మటన్ ఫ్రై రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఉట్టిగా ఉత్తదైనా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది.